హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా ఈ వేసవిలో వేడికి చాలా గురవుతున్నామని, ఈ వేడి తగ్గించడానికి ఏదైనా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారండి. సహజంగా ఈ ఎండాకాలంలో చాలా మంది వేసవి వల్ల శరీరంలో మామూలు వేడి శరీరం తత్వం ఉన్న వారికి మరింత వేడి చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు ఆయుర్వేదంలో మనకు ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి ఔషధం తెలుసుకుందాము. సో దాని పేరు వచ్చేసి సుగంధి పాల అండి. సుగంధి పాల సుగంధి అని కూడా పిలుస్తుంటారు. ఇది లేహ్యం. ఈ లేహ్యాన్ని అంటే ఇందులో మనకు సుగంధి చూర్ణం లభిస్తుంది, సుగంధి రసం అంటే జ్యూస్ లాగా కూడా లభిస్తుంది. మనకు మామూలుగా ఇప్పుడు సోడా బండ్లలో కూడా సుగంధి అని కూడా అమ్ముతూ ఉన్నారు. సో ఈ సుగంధి పాల సుగంధి అనేది వేల నుండి తీసే జరుగుతుంది. ఈ పాల సుగంధి చూర్ణాన్ని అయితే కనుక ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా మామూలు నీటిలో కలుపుకొని తాగుతూ ఉండాలి. లేహ్యం అయితే కనుక అన్నం తిన్న తరువాత ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా చప్పరించాలి. అదేవిధంగా జ్యూస్ అయితే మనం ఎనీ టైము లెమన్ జ్యూస్ లో కానీ దేంట్లో అయినా కూడా కలుపుకొని తాగవచ్చు. ఈ సుగంధి పాల అనేది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా కిడ్నీ పనితీరును కూడా మెరుగుపరచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే కిడ్నీలలో ప్రాబ్లం కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ట్రాక్ మంటలు, మూత్ర ద్వారంలో మంటలు, యూరిన్ అంటే స్త్రీలకు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. సో ఎవరికైనా సరే ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే ఈ పాల సుగంధి చూర్ణం లేదంటే సుగంధి పాల లేహ్యాన్ని కానీ మీరు ప్రతిరోజు కంటిన్యూగా ఒక 3 నుంచి 4 నెలల పాటు కనుక వాడుతూ వేడి తత్వాన్ని కలిగించేటటువంటి వస్తువులు అంటే చికెన్ కానివ్వండి, చేపలు కానివ్వండి, ఆమ్లెట్లు లేదా శనగపిండి, ఆలుగడ్డ, వంకాయ, కాకరకాయ, అదేవిధంగా ఈ వేడి తత్వాన్ని కలిగించేటువంటి కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలని దూరంగా ఉంచాలి. డ్రింకింగ్, స్మోకింగ్ ఇలాంటివి కూడా ఉంచి మామూలు ఆకుకూరలు, కూరగాయలు, ఎక్కువగా మజ్జిగ ఎక్కువగా తీసుకుంటుండాలి. పెరుగు తీసుకోవద్దండి, పెరుగు కన్నా మజ్జిగ చలవ చేస్తుంది. సో రోజు మజ్జిగను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నట్లయితే ఈ శరీరంలో వేడి అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఎస్పెషల్ గా వేసవిలో ఎన్నిసార్లు ఎక్కువగా మనం యూరిన్ వెళ్తాయి బాడీలో శరీరంలో ఉన్నటువంటి వేడి అంత త్వరగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకోండి. కొబ్బరి నీళ్లు, సబ్జా గింజలు, నిమ్మరసము, ఈ సుగంధి పాల, అదేవిధంగా అట్రిమేట్ అనే ఒక కంపెనీ వాళ్ళు కూల్ మిలాన్ అనే ఒక సిరప్ ని తయారు చేశారండి. అట్రిమేట్ కంపెనీ వాళ్ళు కూల్ మిలాన్, ఇది అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అవైలబుల్ గా ఉంది. ఈ కూల్ మిలాన్ సిరప్ ని కూడా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్నం తిన్నాక 2 మూతల టానిక్ కి 4 మూతల నీళ్లు కలుపుకొని 3 పూటగా తీసుకుంటూ ఉన్న శరీరంలో వేడి చాలా త్వరగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మందికి దీన్ని ప్రిఫర్ చేశాను, చాలా మంది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనము ఆయుర్వేదిక్ ద్వారా కూడా మనము చాలా త్వరగా ఈ వేడి శరీర తత్వాన్ని తగ్గించుకోవచ్చు. ఇంకా కావాలి అంటే చంద్రప్రభావటి, చందనాధిపతి, చంద్రకళారస ఇలాంటివి కొన్ని రకాలైనటువంటి మాత్రలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా శరీరంలోని వేడిని, ముఖ్యంగా చంద్రప్రభావటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కంటిన్యూ ఒక 3 నుంచి 6 నెలల వరకు వాడినట్లయితే మీ పూర్తి వేడి శరీరంతో అనేది ఖచ్చితంగా నార్మల్ అయిపోతారు. అంటే కొంతమందికి ఏదైనా చిన్నగా ఒక చికెన్ ఒక 2 ముక్కలు తినగానే ఫుల్ వేడికి వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి శరీరతత్వం ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి ఈ చంద్రప్రభావటి కంటిన్యూగా వాడి ఈ రోజులకి ఫుడ్ అవాయిడ్ చేసినట్లయితే పూర్తిగా అసలు మీకు వేడి అనేది రాకుండా ఉంటుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. దాని లైఫ్ టైం వాడకుండా కూడా మన శరీరంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు మనం గమనించవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయాలని దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో అద్భుతమైన వీడియోలు, చిట్కాలు ముందు ఇంకా చాలా రాబోతున్నాయి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.